హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. ఎపిసోడ్లోకి వెళ్తే, మిత్ర అసలు నీ ధ్యాస ఎక్కడుంది? ఈ లక్ష్మి ఇక్కడ ఉందనే కదా ఇక్కడ తీసుకొచ్చావు అని చెప్పి మనిష అంటూ ఉంటే, వాళ్ళు ఇక్కడ ఉన్నారని నాకేం తెలుసు, అయినా నువ్వు పిచ్చిగా ఓవర్ థింకింగ్ చేయకు మనిష, ముందు ఫుడ్ ఆర్డర్ చేయి అని చెప్పి మిత్ర అన్నంతో, ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చి అరగంట అయింది, నువ్వే మనిషివి ఇక్కడ లేవు అని చెప్పి మనిషి అంటూ ఉంటే అని చెప్పి అన్నట్టుగా మిత్ర చూస్తూ ఉంటాడు. మరోపక్క లక్ష్మికి పొరపోతూ ఉంటే ఇక అక్కడే ఉన్న సంజయ్ వాటర్ పట్టిస్తూ ఉంటాడు. మిమ్మల్ని ఎవరో బాగా తలుచుకుంటున్నట్టున్నారండి అని చెప్పి నీళ్లు పట్టిస్తూ ఉంటే ఇక మిత్ర ఇదంతా చూస్తూ, అబ్బా వీడు టూ మచ్గా ఇంత దగ్గర అయిపోతున్నాడేంటి, వీడి క్యారెక్టర్ నాకు అసలు ఏం మాత్రం నచ్చలేదు అని చెప్పి మిత్ర అనుకుంటూ ఉంటాడు. పక్క సంజయ్ మిత్రను చూసి, మిత్ర గారు మీరేంటి ఇక్కడ, లక్ష్మి గారి కోసం వచ్చారా ఏంటి అని చెప్పి అనగానే అప్పుడు మిత్ర, అయినా మీరు ఇక్కడ ఉన్నారని మాకేం తెలుసు, అసలు మిమ్మల్ని చూశాక అసలు ఇక్కడికి ఎందుకు వచ్చానో అనిపిస్తుంది, అసలు ఫుడ్ కూడా తినే మూడు లేదు, మేము వెళ్ళిపోతాము అని చెప్పి రా మనిష అని చెప్పి మిత్ర వెళ్ళబోతూ ఉంటే ఇక అప్పుడు గబగబా సంజయ్ వచ్చి, అయ్యో అదేంటండి అలా వెళ్ళిపోతున్నారు, మాకు కూడా తినడానికి కంపెనీ కావాలి, మాతో పాటు వచ్చి జాయిన్ అవ్వండి, ఇక సరదాగా కప్పులు చెప్పొచ్చు కదా, మీరేమో ఇక మీ ఎక్స్పీరియన్సెస్ నాకు చెప్పొచ్చు కదా, మీరేమో మాజీ భర్త, నేనేమో కాబోయే భర్త, ఎక్స్పీరియన్స్ చెప్పండి అని చెప్పి అన్నంతోనే ఇక మిత్రకి ఇంకా ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అంటాడు, అబ్బా మీ మొహమాటం రండి మిత్ర గారు అని చెప్పి మిత్ర చేపట్టుకొని ఇక వీళ్ళు టేబుల్ దగ్గర తీసుకొచ్చి కూర్చోండి మిత్ర గారు అని చెప్పి సంజయ్ పక్కనే కూర్చోపెడతాడు. మనీషా గారు ఏంటి అక్కడే చూస్తున్నారు, మీరు కూడా రండి జాయిన్ అవ్వండి అని చెప్పి అనగానే ఇక లక్ష్మి పక్కన వచ్చి మనీషా కూర్చుంటుంది. ఈ లోపల వెయిటర్ ఏమో వాళ్ళ టేబుల్ దగ్గర తీసుకెళ్తూ ఉంటే, బాబు వెయిటర్ ఇక్కడ పెట్టండి అని చెప్పి సంజయ్ అంటాడు. ఇక అతను ఇక్కడ వడ్డిచ్చేసి వెళ్ళిపోతాడనమాట. మిత్ర ఇది ట్రై చేయి చాలా బాగుంటుంది అని చెప్పి మనిష వడ్డిస్తూ ఉంటుంది. ఇక ఇటు పక్కన లక్ష్మి అలాగే సంజయ్ ఇద్దరు వాళ్ళిద్దరిని పట్టించుకోకుండా తెగ మాట్లాడుకుంటూ ఉంటారు. మిత్ర మాత్రం తినకుండా అలా చూస్తూ ఉంటాడనమాట లక్ష్మిని. ఇక లక్ష్మికి మెతుకు ఇక్కడ బెదాల దగ్గర అతుక్కుని ఉంటే ఇక ఇటు పక్క సంజయ్ క్లీన్ చేస్తూ ఉంటాడు. విన్ని అని చెప్పి కోపంగా మిత్ర ఏమి చేయలేక చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇక మనిష ఏమో కొంచెం మిత్రని డైవర్ట్ చేయడానికి, మిత్ర నీకోసం స్పెషల్గా కాకినాడ ప్రాన్స్ బిర్యానీ ఆర్డర్ చేశాను, ఇది ట్రై చేయి చాలా బాగుంటుంది అని చెప్పి ఒక స్పూన్ నోట్లో తినిపించిపోతూ ఉంటే ఇక అప్పుడు పక్కనే ఉన్న లక్ష్మి చూసి ఇక తినిపించిపోతూ ఉంటే ఆ స్పూన్ని అలా తోసేస్తుంది. వాట్ ఇస్ దిస్ లక్ష్మి అని చెప్పి మనిష అంటూ ఉంటే, అసలు ఇన్నేళ్ల పరిచయంలో నువ్వు మిత్రగారి గురించి ఇదే తెలుసుకున్నావా, అసలు మిత్రగారికి ప్రాన్స్ పడదని నీకు ఆ మాత్రం తెలీదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనిష, వాట్ ఇస్ దిస్ మిత్ర, అసలు లక్ష్మి అలా వాగుతుంటే నువ్వేం మాట్లాడవేంటి అనగానే, నిజమే కదా లక్ష్మి చెప్పింది నిజమే అని చెప్పి మిత్ర అంటాడు. ఆ తర్వాత ఇక లక్ష్మి, నేను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొస్తాను, వాష్రూమ్కి వెళ్తాను అని చెప్పి ఇక లక్ష్మి అక్కడి నుంచి వెళ్తుంది. లక్ష్మి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళగానే ఇక ఇద్దరు రౌడీలు, వావ్ పిట్ట అదిరింద్రా, అసలు చీరలోనే ఇంత అందంగా ఉంటే స్విమ్ సూట్లో ఇంకెంత బాగుంటుందో అని చెప్పి అంటూ ఉంటే ఇక లక్ష్మి కోపం వస్తూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి మిత్ర వచ్చి ఇద్దరిని చితక బారుతూ ఉంటాడు. మిత్ర గారు అని చెప్పి లక్ష్మి అరుస్తూ ఉన్నా కూడా ఇక మిత్ర కోపంతో వాళ్ళని కొట్టేస్తూ ఉంటాడు. ఇక మిత్ర ఆ రౌడీని కొట్టుకుంటూ రూమ్లో నుంచి వాష్రూమ్లో నుంచి బయటకు తీసుకొచ్చి ఇంకా కొడుతూ ఉంటాడు. ఏంటి ఆడపిల్ల కనిపిస్తే పిచ్చి మాటలేనా మీకు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, సారీ అండి ఇక నుంచి ఏ అమ్మాయి కూడా మాకు సిస్టరే అని చెప్పి ఆ రౌడీలు అంటూ ఉంటారు. ఇక మిత్ర అలా కొడుతూ ఉంటే, ఆపండి అని చెప్పి ఇటు పక్క నుంచి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇదేదో గొడవ జరుగుతుంది అని చెప్పి మనీషా సంజయ్ వచ్చి చూస్తూ ఉంటారు. సారీ సార్ ఇంకెప్పుడు ఎవరిని ఏమనము అని చెప్పి ఈ రౌడీలు పారిపోతారు. మిత్ర వచ్చి సంజయ్తోని, హలో మిస్టర్, అసలు మనల్ని నమ్మి ఒక అమ్మాయి వచ్చిందంటే వాళ్ళ రక్షణ మనది, ఆ అమ్మాయికి ఏమైనా కూడా మనదే బాధ్యత, అసలు ఆ అమ్మాయి వెనకాలే ఉండి చూసుకోవాలి, కానీ ఇలా ఎంత నిర్లక్ష్యంగా ఉన్నావు, అసలు ఒక అమ్మాయిని ఇన్ని మాటలు అంటూ ఉంటే చూస్తూ నిలబడ్డావు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇక మనీష, ఏంటి ఈ మిత్ర ఈ లక్ష్మి మీద ఇంత కేరింగ్ చూపిస్తున్నాడు, ఇంత ఆరాటం ఎందుకు ఈ లక్ష్మి అంటే అని చెప్పి కోపంగా చూస్తూ ఉంటుంది మనీష. మిత్ర అంటాడు, మనం ప్రేమగా చూసుకునే అమ్మాయికి ఏమైనా కష్టం వస్తే ఆ కష్టం మనం తీర్చాలి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇక లక్ష్మి మిత్ర వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు సంజయ్ అంటాడు, ఏంటి ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇప్పుడు మీరు ఇవన్నీ చేస్తున్నారు అంటే లక్ష్మి గారి మీద మీకు ఇంకా ప్రేమ ఉందని ఇవన్నీ చేస్తున్నట, అలా నేను అనుకోవాలా అని చెప్పి సంజయ్ అంటాడు. ఇప్పుడు మిత్ర, అదేం లేదు నేను జనరల్గా చెప్పాను అంతే, చూడండి మీరు ఎప్పుడైనా మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన వ్యక్తుల్ని జాగ్రత్తగా చూసుకోండి, మనీషా కమ్ వెళ్దాము అని చెప్పి ఇక మిత్ర వెళ్ళిపోతాడు. తర్వాత సంజయ్ అంటాడు, లక్ష్మి గారు చూసారా లక్ష్మి గారు, మిత్ర గారి మనసులో ఉన్న ప్రేమ ఎలా బయటకు వస్తుందో, గట్టిగా ఉన్న బెలూన్కి చిన్న హోల్ పడింది, ఇక హోల్లో నుంచి గాలి బయటకు వచ్చినట్టు మిత్ర గారి మనసులో నుంచి కొంచెంగా ప్రేమ ఎలా బయటపడుతుందో ఇక పూర్తిగా తన మనసులో ఉన్న ప్రేమ బయటపడే రోజు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి సంజయ్ అంటాడు. పక్క ఇంటి దగ్గర జయదేవ్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక మనీష మిత్ర వాళ్ళు కూడా వచ్చేస్తారనమాట. ఇక సంజయ్ లక్ష్మి రావడంతోనే ఇక జయదేవ్, ఏంటి డిన్నర్ ఎలా జరిగింది, ఒకరికొకరు బాగా నచ్చే ఉంటారా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఇక అప్పుడు సంజయ్, ఇద్దరం ఒకరికొకరు బాగా నచ్చాము, అసలు లక్ష్మి గారిని మిస్ చేసుకుంటే ఇంత మంచి అమ్మాయి మళ్ళీ నా జీవితంలోకి రాదనిపిస్తుంది, తను చాలా ప్రెటీ చాలా మంచిది అని చెప్పి సంజయ్ పొగుడుతూ ఉంటే అప్పుడు జయదేవ్, మా లక్ష్మి ఎవరికైనా ఇట్టే నచ్చేస్తుంది, కానీ కొంతమందికి ఏం చేసినా కూడా కారణం లేకుండానే నచ్చదు అని చెప్పి అంటాడు జయదేవ్.
ఇది సంజయ్ మాట్లాడుకుంటూ ఉంటే ఇక వెనక నుంచి అరవింద, మనీషా, మిత్ర కూడా వింటూ ఉంటారనమాట. ఇక జయదేవ్ అంటూ ఉంటారు, కొంతమంది కారణం లేకుండా వదిలేసుకుంటూ ఉంటారు, ఇక వాళ్ళు ఏం మిస్ అవుతున్నారో వాళ్ళకి ఇప్పుడు తెలియదులే అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు సంజయ్, వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు, నాకు మాత్రం లక్ష్మి గారు తెగ నచ్చేశారు, త్వరలో తొందరగానే పెళ్లి పెట్టేసుకుందాం అంకుల్ అని చెప్పి అంటూ ఉంటాడు సంజయ్. అంటాడు, ఒకరికొకరు నచ్చేసాం కాబట్టి నాకు లక్ష్మి గారితో జీవితం బాగుంటుంది అనిపిస్తుంది, ఇక రేపే మా అమ్మ నన్ను తీసుకొస్తాను, ఇక పెళ్లి ముహూర్తాలు పెట్టేసుకుందాము అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు జయదేవ్, నాకు కావాల్సింది కూడా అదే, మనకు కూడా ఎక్కువ టైం లేదు, ఇప్పుడు మీ అమ్మ నాన్నలు వాళ్ళు తీసుకురా, పంతులు గారిని పిలిపిస్తాను అని చెప్పి జయదేవ్ అంటారనమాట. ఆ తర్వాత ఇక మిత్ర కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక నేను కూడా వెళ్తాను అని చెప్పి మళ్ళీ వెనక్కి సంజయ్, మిత్ర గారు మీరు కాసేపు ఉండొచ్చు కదా రెస్టారెంట్లో, అందరం కలిసి వచ్చేవాళ్ళం, ఏదో కొంపలు మునిపోతున్నట్టు త్వరగా వచ్చేసారు, సర్లేండి రేపు మాట్లాడుకుందాము, గుడ్ నైట్ లక్ష్మి గారు, గుడ్ నైట్ అని చెప్పి ఇక సంజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇటు పక్కన వివేక్ అలాగే సంజన మాట్లాడుకుంటూ ఉంటారు, ఏంటన్నయ్య ఇది, రేపే ముహూర్తాలు అంటున్నారు, ఖచ్చితంగా ఇక వదినికి పెళ్ళైపోతుందా అబ్బాయితోని అనగానే, ఏంటో సంజన నాకు కూడా ఏం అర్థం కావట్లేదు అని చెప్పి వివేక్ అంటాడు. సంజనతో మాట్లాడాల్సిందే విషయం గురించి అని చెప్పి వివేక్ సంజన అనుకుంటారు. మరోపక్క లక్ష్మి ఒకతే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది, రెస్టారెంట్లో ఎంత ఇదిగా ఎంత ప్రేమగా నా మీద ఎంత ప్రేమగా మిత్రగారు మాట్లాడారు, ఒక అమ్మాయి నిన్ను నమ్మి వచ్చిందంటే ఇక అమ్మాయిని నువ్వు రక్షణ కవచంలా చూసుకోవాలి అని చెప్పి మిత్ర అన్న మాటలు తలుచుకుంటూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి వస్తారనమాట జయదేవ్. ఇక జయదేవ్ వచ్చి, అమ్మ లక్ష్మి, రెస్టారెంట్లో జరిగింది మొత్తం నాకు ఫోన్ చేసి సంజయ్ చెప్పాడమ్మా, చూసావా ఒక మూల నాకు కంచు ఉంటే అది అలాగే ఉండిపోతుంది, దాన్ని గట్టిగా శబ్దం ఇస్తేనే కదా అదేంటనేది మనకు తెలుస్తుంది, సో మిత్ర మనసులో మనం భారం పెట్టాము, ఇక మెల్లమెల్లగా మిత్ర ఏంటనేది తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి అంటుంది, మామయ్య గారు మిత్ర గారు నా గురించి ఆలోచించడం స్టార్ట్ చేశారు, నా గురించి అంత ఇదిగా రియాక్ట్ అయ్యారు అని చెప్పి నాకు కూడా చాలా సంతోషంగానే ఉంది, కానీ మిత్ర గారికి నా మీద అభిప్రాయం ఏమైనా మారుతుందా లేదా ఏమవుతుందో అని చాలా కంగారుగా ఉంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు జయదేవ్, ఏం పర్వాలేదమ్మా, మనం అనుకున్నట్టే ఖచ్చితంగా మిత్ర మనసులో ఉన్న ప్రేమ బయటపడుతుంది, నువ్వు మిత్ర గురించి ఎంత ఆలోచిస్తున్నావు, వాడేమన్నా ఆలోచించాడా, ఏమీ ఆలోచించకుండా నీకు విడాకులు ఇచ్చాడు, మళ్ళీ నువ్వే కావాలి అని చెప్పి వాడు కోరుకునేలాగా మనం చేయాలి అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఈ లోపల అక్కడికి జాను, సంజన, వివేక్ వస్తారు. నాన్న, మీరు సంజయ్కి ఇచ్చి లక్ష్మీ వదిన్ని పెళ్లి చేయడం ఇదే పరిష్కారం అనుకుంటున్నారా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జయదేవ్, చూడు ఏం చేస్తున్నా కూడా నేను ఆలోచించి చేస్తున్నాను, మీరు పదే పదే అదే ప్రశ్న అడిగి నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే, అది కాదు లక్ష్మీ వదిన ఇంట్లో నుంచి వెళ్ళకూడదు, ఈ పెళ్లి చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు ఇక వీళ్ళ బాధ చూడలేక ఇక జయదేవ్ అంటారు, చూడండి నేను మొత్తం నాటకం ఆడుతున్నాను, లక్ష్మి గురించి ఇక మిత్ర తన మనసులో ఉన్న ప్రేమ బయట పెట్టే రోజు కోసమే ఇదంతా నేను చేస్తున్నాను, అసలు లక్ష్మికి పెళ్లి చూపులు నిజంగా జరగలేదు, అసలు సంజయ్ కూడా మనతో పాటు ఈ ప్లాన్లో తను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు, లక్ష్మిని మిత్రని ఒకటి చేయడానికి ఇదంతా అని చెప్పి అనగానే, వావ్ పెద్దనాన్న మీ ప్లాన్ సూపర్ అని చెప్పి వివేక్ అంటూ ఉంటే, ఇదిగో మీరు అతి ఉత్సాహంతో మొత్తం అంతా బయట పెట్టేసేలాగున్నారు, అందుకే మీకు చెప్పలేదు అని చెప్పి జయదేవ్ అంటారు. ఇప్పుడు వివేక్ వాళ్ళు, మేము కూడా మీకు సహాయం చేస్తాం ఇక్కడి నుంచి అని చెప్పి సంతోషంగా మొహం పెడితే, ఇదిగో మీ హ్యాపీ ఫేస్ చూసి ఇంట్లో వాళ్ళందరికీ డౌట్ వస్తుంది, ఇప్పుడు దాకా మీరు ఎంత ఉసూరు అని మొహం పెట్టారో అలాగే పెట్టాలి అనగానే, అలాగే పెద్దనాన్న అని చెప్పి ఇక అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక లక్ష్మి నవ్వు చూసి జయదేవ్, అమ్మ లక్ష్మి నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి, మిత్ర నువ్వు సంతోషంగా ఉంటే చూడాలని ఉంది అని చెప్పి అంటూ ఉంటారు. మరోపక్క మనీషా దేవి అని మాట్లాడుకుంటూ ఉంటారు, మిత్ర 2 పడవల మీద కాలు వేస్తున్నట్టున్నాడు, ఆ లక్ష్మి వైపే మొగ్గు చూపిస్తున్నాడు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, నాకు అదే అనిపిస్తుంది ఆంటీ, అసలు ఎందుకు మిత్ర ఇలా చేస్తున్నాడు అనగానే, మిత్ర నీ వైపు తిప్పుకోవాలి, నువ్వు త్వరగా నీ వైపు తిప్పుకునే అడుగులు వేయాలి అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, నా దగ్గర ఒక ఐడియా ఉంది ఆంటీ, రేపు మా అమ్మకి చెప్తాను అని అయితే రేపు మీ అమ్మని రమ్మను, ఇక మీ అమ్మ వదిలే బాణానికి మిత్ర తప్పించుకోకూడదు అని చెప్పి దేవి అని చెప్తూ ఉంటే, అలాగే చేస్తాను అని చెప్పి అంటుంది. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే మిత్ర హాల్లో కూర్చొని తాళ పట్టుకొని కూర్చుంటాడు. ఇక జయదేవ్ అప్పుడే అక్కడికి వస్తారు. సంజన మీ వదిన రెడీ అయిందా అనగానే, ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే అనగానే, పెళ్లి వాళ్ళు వస్తున్నారు, ముహూర్తాలు పెట్టుకోవాలి, త్వరగా మీ వదిన తీసుకురా అనగానే, అలాగే పెద్దనాన్న అని చెప్పి సంజయ్ పైకి వెళ్తుంది. ఆ తర్వాత మిత్ర దగ్గరకు వచ్చి, ఏంటి మిత్ర ఏదో ఆలోచిస్తున్నావు అనగానే, ఏం లేదు డాడ్, అవును ముహూర్తాలు ఇప్పుడు ఉన్నాయా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఎందుకు ముహూర్తాలు లేవు, నేను కనుక్కున్నాను, పంతులు గారు చెప్పారు ముహూర్తాలు ఉన్నాయని, నువ్వేం టెన్షన్ పడకు, ఇక ఇప్పుడు పంతులు గారు వస్తే ముహూర్తాలు పెట్టేస్తారు, ఎటు సంజయ్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా లక్ష్మి నచ్చింది, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, లక్ష్మి ఇక్కడే ఉండిపోతుందేమో, నేను తన మొహం పదే పదే చూడాల్సి వస్తుందని నువ్వేం బాధపడకు, లక్ష్మిని త్వరగా పెళ్లి చేసి ఇక నా భుజాల మీద భారాన్ని దించుకుంటాను అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటారు.